నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టిక్యులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతుంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారికి రమ్మా ఈ పర్టిక్యులర్ మంత్ కూడా చాలా చక్కగా అదృష్టమైన రాశి అనే చెప్పాలి. అక్టోబర్ ఫస్ట్ వీక్ కొంచెం అంటే కాస్త దాన్ని వినాలి గజిబిజిగా, ఏం క్లారిటీ లేదు. అబ్బా ఏదో వెళ్తుందిలే, అక్టోబర్ వచ్చింది, కాస్త పండగల సీజన్ కాబట్టి పండగ రోజులు కాబట్టి గడిచిపోతాయి రోజులు, ఇబ్బంది ఏం లేదు, పెద్దగా ఆలోచన కూడా పెట్టాం. అక్టోబర్ 9, 10వ తారీఖు నుంచి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇళ్లలో కానివ్వండి, ఆఫీస్ వాతావరణంలో కానివ్వండి, బిజినెస్ల్లో కానివ్వండి, మీ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, చాలా బాగుంటుంది. క్లారిటీ ఉంటుంది, ఏదో సాధిద్దామనే తపన ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది గ్రహాలది. గురుగ్రహం యొక్క వక్రీకరణ కూడా మీకు చక్కగా యోగిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. గత కొన్ని నెలలుగా మీకు స్తంభనకి గురైన వర్క్స్ కానివ్వండి, కొన్ని మాటలు సూటిపోటి మాటలు కానివ్వండి, కాస్త నమ్మక విషయాల్లో కాస్త నమ్మకం లేదు మీ మీద అనుకుని కొన్ని స్థితులు పరిస్థితులు బయటికి పడి ఉండొచ్చు గాక. ఖచ్చితంగా ఎప్పటి నుంచి, మొన్న మే నెల నుంచి సుమారుగా చెప్పుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట మీ పట్ల డిస్సాటిస్ఫాక్షన్, మీ ఫ్యామిలీ కానివ్వండి, బాసులు కానివ్వండి, ఎవరో పెద్ద ఫిగర్స్, ఎస్పెషలీ ఫాదర్ ఫిగర్స్, అటువంటి వాళ్ళు కానివ్వండి ఎక్స్ప్రెస్ చేసిన అవకాశాలు ఇక్కడ చూసుంటారు. అంటే అటువంటి సిచ్యువేషన్స్ చూసుంటారు, అవకాశాలు కాదు. అయితే అటువంటివన్నీ రివర్స్ అవుతాయి. మీ మీద బాగా నమ్మకం పెట్టుకోవడం, మీ మాట అంటే గౌరవించడం, మీరు ఇచ్చిన డెసిషన్స్ని తూచా తప్పకుండా పాటించడం, ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఇక్కడ మీ వర్క్ ఎన్వైరన్మెంట్లో మీరు ఎంత కంఫర్టబుల్ అయిపోతారంటే, మీరు ఏం చెప్తే అదే వేదం కదా అని ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ పరిస్థితే ఇక ముందు కూడా కొనసాగుతుంది కదా అనే ఉద్దేశంతో మీరు వెళ్తారు. ఇక్కడే కాస్త ఆర్చితూర్చి అడిగేయాలి. అలా జరగదు. ఏ ప్రెజెంటేషన్స్ ఉన్నా, ఐటీలో కానివ్వండి, మీరు ఫార్మస్యూటికల్లో ఉన్నా, ఏదైనా ఇంటీరియర్ డిజైన్స్లో ఉన్నా, ఆర్కిటెక్చరల్లో ఉన్నా, ఇంజనీరింగ్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్స్ అయితే ఆ ప్రొఫెషన్స్, డాక్టర్స్ అయినా ఏదైనా సరే మీ మాట చెల్లుతోంది కదా అని అనిపించవచ్చు. ఏదైనా ప్రెజెంటేషన్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, స్టూడెంట్స్ అయినా సరే, ఏదైనా ఓరల్ ఎగ్జామ్స్ ఉన్నా సరే, మీకు ఏదైనా వైవాలు ఉన్నా, మీరు ఏదైనా పిహెచ్డీలు చేస్తుంటే అన్నీ ఇప్పటిదాకా యాక్సెప్టెడ్ కదా, ఇది కూడా చక్కగా దాటేస్తాం. ఈ నెల కాదు అది.
కరెక్షన్స్ చెప్తారు, అవి అమలు పరచవలసిందే ఖచ్చితంగా. యూ విల్ నాట్ అంటే మీ ఆస్పెక్ట్స్ కి కొంచెం ఏదో లోపించింది అన్నట్టుగానే వాళ్ళు వాళ్ళ అసంతృప్తిని వెలబుచ్చటం జరుగుతుంది. మీకంటే వేరే వాళ్ళకి పైపేరు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నబోకండి, ప్రతిరోజులు మంది కాదు కదా. ఒకసారి మనం టేస్ట్ చేసాం కదా సక్సెస్, ఇప్పుడు అవతల వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే మంచిది, అంతే. తర్వాత అప్ అండ్ డౌన్ అండి, గ్రహాల పరిస్థితిని బట్టి అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అందులోనే ఉంది మజా. డౌన్ వచ్చినప్పుడు మనం కింద పడిచిపోకలే, ఏమవుతుంది మళ్ళీ పైకి జైంట్ వీల్ లాగానే లైఫ్. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కారా, కిందకు వచ్చినంత మాత్రం పైకి వెళ్ళదా, వెళ్తుంది. అది వర్క్ కూడా గ్రోత్ అవ్వదు ఎప్పుడు అట్లా ఉంటే, అంతే. కింద పడ్డప్పుడే స్ట్రాంగ్ అంతే. సో ఆ రకంగా చూసుకోండి, చెప్పానా మేధావని ఇందాక. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఇంకొక జాగ్రత్త ఏంటంటే, ఫీమేల్స్తో, విమెన్ పాపులేషన్తో, చుట్టాలు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్, కొలీగ్స్, ఎవరైనా కానివ్వండి, జాగ్రత్త. వాళ్ళు అందరూ అంటే ఎవరో ఎక్కడో ఉంటారు కదండి, ఒక 1% పాపులేషన్ ఎక్కడో ఒక చోట కాస్త మనసులో విరిగేలాగా ప్రవర్తించడం కానివ్వండి, స్లైగా ప్రవర్తించడం కానివ్వండి, అంటే కన్నింగ్ యాటిట్యూడ్ అంటాం కదా, అటువంటివి కానివ్వండి, లేకపోతే ఆపర్చునిస్టిక్గా బిహేవ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, జాగ్రత్త. వాళ్ళు చేసే పనులన్నీ బయటపడతాయి, తప్పుకోండి. భగవంతుడు మీకు ఇచ్చే సంకేతం అనుకోండి, మళ్ళీ అక్కడే కంటిన్యూ అయితే మాత్రం ఆ బురద గుంటలో నుంచి మిమ్మల్ని ఎవ్వరూ బయటికి తెలియరండి. ఎందుకంటే రానున్న నెలల్లో శనిగ్రహం యొక్క సంచారం కూడా పరిగణనలోకి తీసుకుని నేను చెప్తున్నాను ఇది. అక్కడ నెత్తి మీద బండ పడే అవకాశాలు ఉంటాయి. ఆ బండ వచ్చే లోపే పక్క తప్పుకోవడం మంచిది. అయితే తర్వాత ఇక్కడ ఫైనాన్షియల్గా బాగుంటుంది అన్నాను కాబట్టి ఇంకేం ఇబ్బందులు లేవు, మిగతావన్నీ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా కామ్గా ఉండండి, స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటివి బయటపడినప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో, అంటే ఫ్యామిలీలో ఉంటే భగవంతుడి దగ్గర చెప్పుకోండి, బయట ఉంటే ఫ్యామిలీతో చెప్పుకోండి, ఇవన్నీ కాదనుకుంటే భగవంతుడితో చెప్పుకోండి. నారాయణుడే అన్నీ గట్టెకిచ్చేస్తాడు కాబట్టి మన కష్టాలు చాలా చక్కగా మీరు ముందుకు సాగిపోతారు. తర్వాత మీకు ఈ పవర్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్లో ఆ విషయంలో మాత్రం ఈ పర్టిక్యులర్ ఒక్క 40 డేసే మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలా అని డీలా పడిపోవద్దు, నేను అలా అన్నానని. 40 రోజుల తర్వాత ఇది కామ్గా ఉండండి. అవతల వాళ్ళు నుంచుని చెప్తున్నప్పుడు చప్పట్లు ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు ఆ శబ్దం మన చెవిని పడినప్పుడు మనం కూడా చప్పట్లు అట్రాక్ట్ చేస్తామన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ రకంగా కనుక గుర్తుంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా విజయం మందే. అన్ని చక్రాలు కూడా చక్కగా క్లియర్ అయ్యి బ్యాలెన్స్డ్గా మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. నమస్తే.